నిమ్మకాయ చిత్రాన్నం చేద్దాం. ముందు అన్నం వండి పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా తీసి ఒక బేషన్లో వేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి కొబ్బరి వేసి దంచుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, దంచుకుని అయినా దంచుకోవచ్చు, అది మన ఇష్టం. నేను కొంచెమే కాబట్టి రోట్లో వేసి దంచుతున్నా. కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. మీ కొబ్బరి కొంచెం మెత్తగా, పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చగా దంచినా సరిపోతుంది. ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇది తీసి అన్నంలో వేసి కలపాలి. వేడి వేడి అన్నంలో కలిపితే అది ఆ వేడికే ఆ పచ్చిమిర్చి అవి మగ్గుతాయి. ఇలా చేస్తే కూర ఏం పని లేదండి, ఉత్త అన్నమే తినొచ్చు. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక కడాయి పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేయాలి. ముందు పల్లీలు, తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం చిటపట అన్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. కొంచెం వేగిందండి తాలింపు. ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలు వేద్దాం. కొంచెం కరివేపాకు వేయాలి. పోపు వేగింది, అందులో పసుపు వేసి స్టవ్ ఆపాలి. ఆ వేడికే కలర్ వస్తుందండి. తాలింపు వేగింది. ఇప్పుడు తీసిపోయి అన్నంలో వేద్దాం. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేయాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. కొంచెం మన తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి అంతా కలగబెట్టాలి. అన్నం బాగా అంతా కలిసేలా కలపెట్టాలి. ఇప్పుడు నిమ్మరసం వేద్దాం. ఒక పావు అన్నానికి 2 కాయలు సరిపోతాయండి. మనం పులుపు ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి తిప్పాలి గంటెతో. మంచి కలర్ వచ్చిందండి. అంతేనండి, నిమ్మకాయ పులిహోర చిత్రాన్నం రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.